మరి ఆనాడు హత్యలు కూడా చేయించినటువంటి విధానం, ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారు అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి ఆయన్ని బెంగళూరులో పంపించేశారని చెప్పి విజయమ్మ గారే చెప్పారని చెప్పి సాక్షాత్తు రోసే గారు చెప్పినటువంటి విషయం వాస్తవం కాదా? అంటే ఆ క్రిమినల్ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి సొంత తండ్రే ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తే ఇవాళ మీరేదో ఆయన గురించి గొప్పలు చెప్పాలనే ప్రయత్నం చేస్తా ఉంటే, అలాగే పరిటాల రవి గారి హత్యని ఆనాడు స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. పరిటాల రవి గారి హత్యని మరి తప్పించడానికి 60 రోజులు కష్టపడ్డానని చెప్పి సాక్షాత్తు మరి ఆనాడు అప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ప్రకటించడం వాస్తవం కాదా? పరిటాల రవిని హత్య చేసేందుకు మంగళకృష్ణకి 5 లక్షల రూపాయలు అందించారని చెప్పి ఆనాటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుడైనటువంటి రవీంద్రారెడ్డి గారు చెప్పింది స్వయంగా వాస్తవం కాదా? అది ఇదంతా క్రిమినల్ మైండ్ కాదా జగన్మోహన్ రెడ్డిది? బాబాయ్ హత్య చేసి హత్య వెనక సొంత చెల్లెలు షర్మిల, సునీతమ్మ, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి సొంత చెల్లెళ్ళే చెప్పారంటే ఇది వాస్తవం కాదా? మరి సానుభూతి కోసం ఎలక్షన్స్లో సానుభూతి పొందడానికి కోడికత్తి డ్రామా, గులకరాళ్ళ డ్రామా, ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన వ్యక్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? సొంత చెల్లి షర్మిలమ్మనే వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళ బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయించింది కాదా? ఇవాళ మనం అందరూ కూడా ఆలోచించాలి. సొంత చెల్లెళ్ళపైనే వ్యక్తిత్వ హననానికే దిగజార్చారు. సొంత కేడర్తోనే, అంటే ఆస్తిలో వాటా అడిగిందని చెప్పి చెల్లిపైనే మరి వ్యక్తిత్వ హననానికి వాళ్ళ సభ్యులతో మాట్లాడించినటువంటి విధానం చూస్తే నిజంగా ఒక అన్న అని చెప్పుకోవడానికి కూడా, అన్నలంటే ఎలా ఉంటారా అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గు అనిపిస్తుంది.